మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో 26వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసం చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక బుధ భగవానుడు నీచరాశి నుంచి ఈ 30వ తారీఖు గురువారం శత్రుక్షేత్రమైన మేషరాశిలోకి మారుతున్నారు. రవి అలాగే మేషరాశిలో ఉన్నారు. శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు. సింహరాశిలో కేతువు, కుంభంలో రాహు, అలాగే కుజ బుధ శనుల యొక్క యుతి గురువారం వరకు జరుగుతుంది. గురువారం తర్వాత ఇక్కడ బుధుని యొక్క స్థానం మార్పు అనేది మనం చూడొచ్చు. సో ఈ విధంగా గ్రహాల ట్రాన్సిట్ అయితే ఉంది. చంద్ర గమనం మనం అనుసరించినట్టయితే కనుక చంద్రుడి యొక్క గమనం కూడా మనం చూస్తే సింహ కన్య తులా రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా మిగతా ప్లానటరీ పొజిషన్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడు, పంచమంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తూ ఉంది. అదే తృతీయంలో కుజుడి యొక్క సంచారం పరాక్రమ స్థలంలో చాలా బాగా యోగిస్తుంది. శని యొక్క సంచారం కూడా చాలా బాగా యోగిస్తుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కుజశనుల యొక్క యుతి తృతీయంలో జరుగుతూ ఉంది. బట్ షార్ట్ జర్నీస్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే రవి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో నడుస్తూ ఉంది కాబట్టి షార్ట్ జర్నీస్లో కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కొంచెం కేర్గా ఉండటం మంచిది. ఈ రాశికి 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శనివారాలు 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. వారం ప్రారంభం నుంచి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం. యాక్చువల్గా అష్టమ స్థానంలో కేతువు యోగిస్తాడు, చంద్రుడు యోగిస్తాడు. జనరల్గా అష్టమ స్థానంలో చంద్రకేతువుల యొక్క సంచారం, అలాగే సింహరాశికి మెయిన్గా రాశ్యాధిపతి అర్ధాష్టమ సంచారం. అంత మాత్రం కూడా ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇంటికి సంబంధించిన రిపేర్లో లేకపోతే మదర్కి హెల్త్కి సంబంధించిన విషయాల మీద దీని యొక్క ప్రభావం చూపించే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఉచ్చులో ఉన్నాడు రవి కాబట్టి కొంతవరకు పర్వాలేదు. మెయిన్గా స్థిరాస్తుల మీద తీసుకునే డెసిషన్స్ విషయంలో, అలాగే సమ్ అన్సడన్ కొన్ని ఇంట్లో చెడిపోతే ఎలా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ మనకి చిన్నపాటి ఇబ్బంది కలిగిస్తుంటాయి. అలాంటిది ఆది సోమవారాల్లో కొంచెం అష్టమ చంద్రకేతువుల యొక్క దోషం వల్ల ఏర్పడే ఆస్కారాలు, అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన ఆస్కారాలు చంద్రకేతువుల వల్ల ఆది సోమవారాల్లో కనిపిస్తుంది 8th హౌస్లో. ఇక మంగళ బుధ గురువారాలు చూస్తే 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. 9th హౌస్లో చంద్రుడు జనరల్గా ఏంటంటే హైయర్ ఇక్కడ లాంగ్ జర్నీస్ కానీ షార్ట్ జర్నీస్ కానీ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ గురించి కొంత ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో కొన్ని లాంగ్ జర్నీస్ అనేవి ఉండే ఆస్కారాలు ఉండటం. సో అలాగే కొంచెం స్ట్రెస్ కూడా ఈ 2 రోజులు కొంచెం అధికంగా ఉండే ఆస్కారాలు. రిలేటివ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ, సర్వెంట్స్తో కానీ కొన్ని ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండటం ఈ టైంలో మంగళ బుధ గురువారాల్లో కొంచెం మంచిది. సో ఇక్కడ ఏంటంటే ఇలాగా వర్క్ ఫ్లో నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఈ మంగళ బుధ గురువారాల్లో. శుక్ర శనివారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా దశమంలో చంద్రుడు యోగిస్తారు ఈ రాశి వాళ్ళకి. ఆ రాశికి మంచి యోగకారకుడు. మెయిన్గా మకర రాశికి డెఫినెట్గా వర్క్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మీకు నచ్చిన వర్క్ మీరు చేసుకుంటా, ప్రొఫెషన్లో కూడా కొంచెం ప్లెజెంట్గా ఉంటా, సంతానంతో కొంచెం బాగా హ్యాపీగా స్పెండ్ చేస్తా, ఎంటర్టైన్మెంట్గా మీకు ఏం కావాలంటే అది పొందుతా. ఇలాగ అన్ని విధాలా కూడా శుక్రుడి యొక్క పంచమ స్థాన స్థితి సంచారం మీకు అనుకూలిస్తూ ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి దీనివల్ల మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో అలాగే మెయిన్గా మనం చెప్పుకున్నట్టు ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే అష్టమ కేతు దోషము చంద్రుడు వారం ప్రారంభం కనిపిస్తుంది కాబట్టి దదిశంక తుషారాభం చంద్రనవగ్ర శాంతి మాత్రం కంపల్సరీ చదువుకోవటం. ఆది సోమవారాల్లో అన్ని విషయాల్లో చక్కగా కొంచెం అలర్ట్గా కొంచెం కాన్షియస్గా ఉండటం. అర్ధాష్టమ రవిదోషం జరుగుతుంది కాబట్టి ఫ్యామిలీ రిలేటెడ్గా వచ్చే రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, కొన్ని
డిస్టర్బెన్సెస్ లాంటివి కావచ్చు, ఇలాంటి వాటిని కొంచెం మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రొఫెషన్లో ఈ పర్టికులర్ పీరియడ్లో జనరల్గా ఎవరన్నా అవసరమైతే మీ షిఫ్ట్ చెయ్యాలి కాబట్టి సో అందరితో కొంచెం మీ సాటి వర్కర్లతో కొంచెం కలివిడిగా ఉండటం అనేది మకర రాశి వాళ్ళకి మంచిది ఈ టైంలో. సో ఓకే, మొత్తంగా ఈ యొక్క రెమెడీస్ జనరల్గా చంద్రుడికి చేసుకోవటం, పలాసపుష్ప శంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, అలాగే మంగళవారం పూట జంట నాగులు ఉన్న చోట అభిషేకం చేయటం, జపాకుస్మ శంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, చంద్రుడికి, కేతువుకి, రవికి ఇది చాలా 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 బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.